ఈరోజు 3 రోజులు పెట్టి ప్రోగ్రాం శానాని అని ప్రోగ్రాం పెట్టడం జన సైనికులు జన మహిళలు అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్ర అంటే అతనికి ఎంతో ప్రేమ. ఆ ప్రేమతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక మెసేజ్తో అతని పేరు పెట్టి మెసేజ్ రావడం ఇంకా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సంతృప్తి వచ్చిందంటే సంతృప్తి ఫేవర్ ఉన్నారు కొద్దిమంది. అదేవిధంగా ఈరోజు ఏర్ మహిళలకి అలాగే వాలంటీర్లకి మంచి అవకాశం ఇచ్చారు. ఎవరైతే వాలంటీర్లు కేసీలు చెప్తుంది చేశారో వాళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టారు. అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే పార్లమెంట్కి కూడా 15 మంది పేర్లు ఇచ్చారు. అది 2 స్టేట్లను కూడా నేను రావడం జరిగింది. అందరూ కూడా హ్యాపీగా చాలా సంతోషంగా వెళ్ళి మీటింగ్లో చెప్పడం, మన గ్రామ స్థాయిలో మంచి పని చేయాలి, మన రాబోయే రోజుల్లో మీరే నాయకులు అవ్వాలి అని చెప్పే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు అతను ఏదైతే బాటలో నడిస్తే ఆ విధంగా మేము నడుస్తాం. ఎందుకంటే అతను ఈరోజు నేను కూడా జన సైనికుడికి జాయిన్ అయ్యాను. మండల దూసి ఇచ్చారు, ఇన్ఛార్జ్ కూడా ఇచ్చారు. ఎందుకంటే నేను కింద స్థాయి ఉన్నకి ఇలాంటివి ఇచ్చారంటే ఏ రాజకీయం వాళ్ళు కాదు. ఎన్నో కోట్ల రూపాయలు ఉంటే కానీ ఇలాంటి పదవులు రావు. పదవులు వస్తాయి, పని చేయండి, మీ పదవులు వస్తాయి, పదవుల కోసం ఆశపెట్టి పని చేయకండి, ఆశయంతో చేయండి అని చెప్పి మాకు చెప్పారు. అలాగే ఎక్కడే అన్యాయం చేసిన అక్రమాలు జరిగినాయి ఈరోజు కూటమిలో ఉన్నాయి. ఈరోజు మెట్రింగ్ కోసం కూడా మా నియోజకవర్గంలో వైసీపీ మొత్తం లేసినప్పుడు దానికోసం కూడా బయటకు తీసి కలెక్టర్ గారికి ఇచ్చాం. అలాగే చెరువులు కూడా కబ్జా అయితే గతంలో వైసీపీలు 20 ఎకరాలకి చెరువు కబ్జా చేస్తే దాన్ని కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఏది కూడా అతను అన్యాయం జరిగింది ఎవరికైనా కాదు, ఏ పార్టీని కాదు, ఏ కులానికి కాదు, ఏ మతానికి కాదు, ఎవరికైనా అన్యాయం జరిగితే మీరు పోరాడండి. ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పలే. ప్రజలకి మనం పని చేయాలి, మన పని మనం నచ్చాలి. అప్పుడు సభలో కూడా చెప్పారు గెలిచినట్టు మీటింగ్లో, మనం గెలిచాము, మనకి పని అప్పు చెప్పారు, మీరు వ్యక్తిగతంగా వెళ్ళొద్దని ఆ రోజు చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము అదే విధంగా వెళ్తున్నాం. ఇంకొప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఏది చెప్తే దానికి చేయడానికే దేనికైనా చెప్తాం. జన సైనికులు కానీ ఏరు మహిళలు కానీ అలాగే ఎవరైనా ప్రజలు కూడా ఈరోజు అతను వర్క్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే అడవి శాఖ కానీ పంచాయతీ శాఖ కానీ 1326 పంచాయతీలు ఒకేసారి సభలు పెట్టడం ప్రపంచ రికార్డు కొట్టారు అతను. ఎందుకంటే అలాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండడం మనం అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు భారతదేశంలో సనాతన ధర్మాన్ని తర్వాత ప్రపంచం మొత్తం మనకై చూస్తుంది. ఎందుకంటే హిందూ ధర్మాన్ని పైకి తీసుకెళ్ళింది అతను ఒక్కలే. ఎన్నో పార్టీలు ఉన్నాయి మన దేశంలో, ఏ పార్టీ కూడా సనాతన ధర్మాన్ని ఈరోజు మాట్లాడలేదు. అది మోడీ గారు సలవా. మోడీ గారు పవన్ కళ్యాణ్ కలిసి ఉంటే మన భారతదేశానికే మంచి జరుగుతుంది, ఉగ్రవాదులు నశిస్తారు. ఇంకెవరు కూడా మహిళలకు ఏది జరిగినా వాళ్ళకి కఠినమైన శిక్షలు వేయడానికి ముందుకు వస్తాడు. అది అందరూ కోరుకుంటున్నారు ఈరోజు.